వనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విద్యాశాఖ అధికారులను పిలిపించి సీజ్ చేయించిన బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. లోపలన్నీ కౌంట్ చేసుకున్న బ్యాగ్ ఫస్ట్ మనం ఒక్క బ్యాగ్ మిస్ అని తెలుస్తుంది. వాటర్ కానీ బ్యాగ్ అది ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఫస్ట్ తెచ్చుకోలేదు వచ్చినప్పుడు వనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అమ్ముతున్న యూనిఫామ్లు, తర్వాత స్కూల్ బ్యాగులు, తదితర బెల్టులు ఈ రూమ్లో అక్రమంగా అమ్ముతుంటే మా దృష్టికి వస్తే ఈరోజు మేము జిల్లాధికారికి, డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంఈఓ గారు వాళ్ళ సిబ్బందిని పంపించి సీజ్ చేయడం జరిగింది. మరి మేము 11 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 3 అయింది, 2 అయింది, అంటే 3 గంటలు పట్టింది. వాళ్ళకి చేతులు రావడం లేదు ఎంఈఓ కానీ తొందర. మరి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు అధికారులే సహకరిస్తూ ఉన్నారు. ఈ స్కూల్ పక్కనే గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లోనేమో మాకు సంబంధం లేదు, ప్రిమిసెస్ లేదని అంటారు. మళ్ళీ ప్రిమిసెస్లో ఉన్న ఈ అమ్ముతుంటే మీరు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మన గాడి పనులు చదువుతున్నారా, లేకుంటే ఏం చేస్తూ ఉన్నారు? మీరు మీకుండే డ్యూటీ అదే కదా. స్కూల్ తెరిచినప్పుడు ఎక్కడ అక్రమంగా జరుగుతుంది అంటే వీళ్ళు ఇచ్చే లంచాలకు కక్కుర్తి పడి ఆ పాపిస్టి సొమ్ముతోన మీరు ఈరోజు డెల్టాలు చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సొమ్ము ఎవరది? పేద ప్రజలదే కదా. కాయ కష్టం చేసి వాడు రూపాయి కూడబెట్టుకొని పిల్లలు మంచి చదివించుకోవాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళ మాయలో పడితే ఆ కార్పొరేట్ వాళ్ళు జలగల్లా పడి పీడిస్తుంటే అధికారులు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నిజంగా దీంట్లో ఉన్నాయి కూడా మాతో అన్ని ఏ బ్యాగులు ఎంతోనో క్లియర్గా ఉన్నాయి. టోటల్గా కౌంటింగ్ కూడా మళ్ళీ ఇది లోపాయకారికంగా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓపెన్ చేసి తీసిన మాత్రం దీనిపైన రాష్ట్ర స్థాయిలో కూడా కంప్లైంట్ ఇస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారిని, ఎంఈఓని వీళ్ళిద్దరిపైన కూడా కలెక్టర్ గారు దృష్టి సారించి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు మళ్ళొక్కసారి కూడా సహకరిస్తే వాళ్ళను సస్పెండ్ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.